హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మన దేశంతో వివిధ దేశాల సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నట్టుగా చూస్తాం, అవునా? అలా ఇప్పుడు మన భారతదేశానికి మరియు మాల్దీవులకి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిదే ఇవాల్టి మన టాపిక్. అయితే ఇక్కడ ఏమైంది, రీసెంట్గా మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటైంది. ఆ కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా అధ్యక్షుడు వివిధ నిర్ణయాలు తీసుకుంటూ రావటం, దాంతో మన దేశానికి మరియు మాల్దీవులకి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్. అయితే ఏమైంది, మనం చూస్తే మాల్దీవుల కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మా దేశం నుంచి ఇదిగో భారతదేశం మీ బలగాల్ని వెనక్కి తీసుకెళ్ళండి అన్నట్టుగా కోరటం జరిగింది. అదొకటి. ఇప్పుడు మనం చూస్తే హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం ఏదైతే రెండు దేశాలకి మధ్య ఉందో 2019లో మనం కుదుర్చుకున్నాం ఈ ఒప్పందాన్ని. ఆ ఒప్పందం నుంచి మేము బయటకు వచ్చేస్తూ ఉన్నాము, మేము మళ్ళీ దీన్ని రెన్యూ చేసుకోవాలనుకోవట్లేదు అన్నట్టుగా ప్రకటించారు. ఈ రెండు విషయాల నేపథ్యంలో మనకి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో కంటెక్స్ట్ ఏంటి, అసలు ఏ నేపథ్యంలో మనం చదువుకుంటున్నాం అంటే, మాల్దీవుల అధ్యక్షుడు ఇలాగా ప్రకటించటం జరిగింది. ఏమని, మేము ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం నుంచి బయటికి వచ్చేస్తూ ఉన్నాము అన్నట్టుగా. మనం చూస్తే 2019వ సంవత్సరంలో రెండు దేశాల మధ్య కూడా ఈ ఒప్పందం అనేది కుదిరింది, బైలేటరల్ అగ్రిమెంట్. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఏంటి, ఈ రెండు దేశాల్లో ఏ దేశమైనా బయటికి రావాలి అనుకుంటే దానికన్నా అంటే ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికన్నా 6 నెలల ముందే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 2024వ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం మనం గమనిస్తే జూన్ నాటికి ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది పూర్తవుతుంది. సో 6 నెలల ముందే మేము చెప్తూ ఉన్నాము అన్నట్టుగా మాల్దీవుల అధ్యక్షుడు చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ఎందుకు మేము రెన్యూ చేసుకోవాలనుకోవట్లేదు అన్నదానికి ఏమని ఆన్సర్ ఇచ్చారు అంటే, ఇక్కడ రెండు విషయాలను చెప్పటం జరిగింది. ఒకటి, నేషనల్ సెక్యూరిటీ అన్నటువంటిది, మా నేషనల్ సెక్యూరిటీని మేము కాపాడుకోవాలి, అలాగే ఈ హైడ్రలాజికల్ సర్వేస్కి సంబంధించి మేము ఒక ఆత్మనిర్భరతని సాధించాలి అనుకుంటున్నాము, సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అనుకుంటూ ఉన్నాము. ఆ నేపథ్యంలోనే మేము ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది అన్నట్టుగా చెప్పారు. మరి అసలు హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటున్నాం, ఇందులో ఉపయోగించే టెక్నాలజీ ఏంటి, దేనికోసం దీన్ని ఉపయోగిస్తారు చూడండి. అసలు హైడ్రోగ్రాఫిక్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, దీని ప్రకారం మ్యాప్స్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. అంటే ఏంటి, ఓషన్స్, సముద్రాలు కానివ్వండి, మహాసముద్రాలు కానివ్వండి, తీర ప్రాంతాలు కానివ్వండి, వీటిలో పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి అంటే, సముద్రం లోపల భూమి అన్నటువంటిది ఎంత లోతులో ఉంది, ఏవైనా అడ్డంకులు ఉన్నాయా, అక్కడ ఏదైనా మనము షిప్స్ని అక్కడ హాల్ట్ చేయాలి అనుకుంటే గనక దానికి అది అనువుగా ఉంటుందా, ఇలా వివిధ రకాల విషయాలు తెలుసుకోవటానికి, మ్యారిటైమ్ సెక్యూరిటీని కాపాడుకోవటానికి కూడా ఈ యొక్క టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఉపయోగించేటటువంటి ఎక్విప్మెంట్ ఏంటి అంటే చూడండి, ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం, దీని ప్రకారం ఈ డేటాని మొత్తం తీస్తారు, అలాగే వాటర్ డెప్త్ ఎంత ఉంది అనేసి తెలుసుకుంటారు, అంటే సముద్రం లోపల భూమి ఎంత దూరంలో ఉంది అన్నట్టుగా తెలుసుకుంటారు. దానికోసం రెండు రకాల ఎక్విప్మెంట్ని వీళ్ళు యూజ్ చేయటం జరుగుతుంది. అందులో ఒకటి సోనార్ సిస్టమ్స్ అన్నటువంటిది, అలాగే ఎకో సౌండర్స్ అన్నటువంటివి, వీటిని ఉపయోగించే వీళ్ళు డేటాని కలెక్ట్ చేయటం జరుగుతుంది. మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ అండర్ వాటర్ టోపోగ్రఫీ అన్నటువంటిది ఎలా ఉంది అంటే, సముద్రం లోపల పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, ఎంత దూరంలో భూమి అనేటటువంటిది ఉంది, ఆ మధ్యలో ఏవైనా అడ్డంకులు అనేవి ఉన్నాయా, వీటన్నింటినీ తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే నావిగేషన్ పర్పస్కి కానివ్వండి, అలాగే హార్బర్ ఫెసిలిటీస్కి కానివ్వండి, వీటన్నింటికి ఉపయోగపడుతుంది. మనం చూస్తే మాల్దీవులు అన్నటువంటిది ఇటు రెడ్ సీ, మెడిటరేనియన్ సీ కానివ్వండి, వీటి నుంచి వచ్చేటటువంటి షిప్స్ ఇటు చైనా, ఇండోనేషియా ఇటువైపు వెళ్ళేటటువంటి వాటికి మాల్దీవ్స్ అన్నటువంటిది మంచి పాయింట్ అనమాట. అందులోనూ మనం చూస్తే ఎక్కువగా ఇక్కడ ఆయిల్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాల్దీవులు అన్నటువంటిది మనకి నావిగేషన్ పర్పస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నేపథ్యంలో ఇక్కడ మ్యాప్స్ అనేది కనుక గీస్తే ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా ఈ రూట్లో మనకు వెళ్ళటానికి, సో వీటన్నింటికి ఉపయోగపడుతుంది. అలాగే అండర్ వాటర్ హజార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. సేఫ్గా షిప్స్ని అక్కడి నుంచి వెళ్ళటానికి అనుమతించటానికి ఉపయోగపడుతుంది. అలాగే నావిగేషన్ చార్ట్ని ప్రిపేర్ చేయటానికి కూడా మనకి ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే అన్నటువంటిది వీలు కల్పిస్తుంది. మరి
ఇక్కడ చూడండి, హైడ్రోగ్రాఫిక్ సర్వే అగ్రిమెంట్ అన్నటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 2019వ సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ మాల్దీవుల దేశానికి పర్యటనకి వెళ్ళటం, ఆ నేపథ్యంలోనే ఈ బైలేటరల్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. సో ఎప్పుడు జరిగింది? 2019వ సంవత్సరంలో జరిగింది. దీని ప్రకారమే మ్యాప్స్ని, డేటాని క్రియేట్ చేయటం జరుగుతుంది. అయితే ఇది 2024 జూన్ నాటికి ముగుస్తుంది. అయితే ఏ దేశమైనా దీని నుంచి, అంటే ఈ రెండు దేశాల్లో ఏ దేశమైనా దీని నుంచి బయటికి రావాలి అంటే ఎన్ని నెలల ముందుగా చెప్పాల్సి ఉంటుంది? 6 నెలల ముందుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఈ అగ్రిమెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంది అంటే మనకి 2019లో ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత 2020లో కోవిడ్ కానివ్వండి, వీటి వల్ల ఒక 1 year డిలే అయింది. మళ్ళీ 2021లోను, 2022లోను, 2023 ఈ సంవత్సరంలో కూడా మొత్తం 3 సార్లు ఈ సర్వేని నిర్వహించారు. అవి కూడా మన భారతదేశానికి సంబంధించి నేవల్ షిప్స్ చూడండి. ఒకటి ఐఎన్ఎస్ దర్శక్ అన్నటువంటిది, అలాగే ఐఎన్ఎస్ సట్లజ్, అలాగే ఐఎన్ఎస్ ఇన్వెస్టిగేటర్. ఈ 3 సంవత్సరాల్లో సర్వేని నిర్వహించాయి. అంతేకాదు ఇక్కడ చూడండి, నార్థన్ మాల్దీవ్స్ అలాగే మాలే రీజియన్ ఏదైతే ఉందో అక్కడల్లా కూడా సర్వేల్ని నిర్వహించటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, మన భారతదేశం అన్నటువంటిది, మన ఇండియన్ నేవీ మాల్దీవులకి సంబంధించినటువంటి ఆ డిఫెన్స్ ఫోర్సెస్కి కూడా చాలా ట్రైనింగ్ అనేది ఇవ్వటం, సహాయ సహకారాలు అందించటం, ఇవన్నీ కూడా చేసింది. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ట్రైనింగ్, ఎక్విప్మెంట్ వీటన్నింటినీ కూడా మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్కి మన భారతదేశం అందించింది. చూడండి, ట్రైనింగ్ అన్నటువంటిది ప్రొవైడ్ చేసింది, ఎక్విప్మెంట్ ఇచ్చింది, వాళ్ళకి సపోర్ట్ అన్నటువంటిది కూడా మన భారతదేశం చేసింది. మరి మన భారతదేశం మిగతా ఏ దేశాలతో అయినా ఇలా హైడ్రోగ్రాఫిక్ సర్వేల్ని నిర్వహిస్తోందా అంటే నిర్వహిస్తోంది. చాలా దేశాలతో మన భారతదేశానికి ఇలా బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెన్యా అన్నటువంటిది కావచ్చు, మాల్దీవ్స్, మయన్మార్, బంగ్లాదేశ్, మారిషస్, ఒమన్, ఇలా వివిధ దేశాలతో మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాలు అనేవి ఉన్నాయి. మనం ఇక్కడ గమనిస్తే ఇండియా యొక్క ఓల్డెస్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ అయినటువంటి ఐఎన్ఎస్ సంధాయక్, పేరు గుర్తుండాలి, ఐఎన్ఎస్ సంధాయక్ అన్నటువంటి దాన్ని 2021లోనే డీకమిషన్ చేయటం జరిగింది. మనం చూస్తే అండమాన్ ఏరియా కానివ్వండి, ఈ ఏరియాలో దాదాపు 200కు పైగా ఇలాంటి సర్వేల్ని నిర్వహించినటువంటి షిప్ ఈ ఐఎన్ఎస్ సంధాయక్ అన్నటువంటిది. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫారిన్ పాలసీలోను అలాగే ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్కి సంబంధించి షిఫ్ట్ అనేటటువంటిది వచ్చింది మాల్దీవ్స్కి మనకి. సో మాల్దీవ్స్ ఎలాంటి షిఫ్ట్ని తీసుకుంది అంటే, ఒకటి మాల్దీవ్స్ చూడండి, ఇండియా ఫస్ట్ పాలసీ అన్నట్టుగా ఇంతకు ముందు ఉండేది. కానీ ఇండియా ఫస్ట్ పాలసీని ఇది పక్కన పెట్టేసింది. ఇండియాకు బదులుగా ఇప్పుడు వేరే దేశాలకి ప్రాముఖ్యతని ఇస్తుంది. అందులో చైనా కూడా ఒకటి. చైనా ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది పెరుగుతోంది. మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ప్రో చైనా వాది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చైనాకి బెనిఫిట్ అవుతుందా? మనం చూస్తే ఈ ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఈ ట్రాన్స్పోర్ట్కి కానివ్వండి, వీటన్నింటికి ఇప్పుడు మాల్దీవ్స్ అన్నటువంటిది చైనాకి సపోర్ట్గా నిలబడితే, మన ఇండియన్ ఓషియన్ రీజియన్లో మనం భద్రతని కాపాడుకోవాలి అని మన భారతదేశం ఏదైతే ఆకాంక్షిస్తుందో దానికి విఘాతం కలిగినట్లే కదా. సో అదొక పాయింట్లో ఇది గుర్తుంచుకోవాలి. రెండవది, రీసెంట్గా ఈ సోల్జర్స్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి మాల్దీవ్స్ అడగటం కానివ్వండి, ఇప్పుడు ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ నుంచి మాల్దీవ్స్ అన్నటువంటిది బయటికి రావటం కానివ్వండి. అంతేకాదు మాల్దీవియన్ ప్రెసిడెంట్ రీసెంట్గా ఏమన్నారు, ముందు ప్రభుత్వం ఏదైతే ఇండియాతో సీక్రెట్గా ఇలాంటి అగ్రిమెంట్స్ కుదుర్చుకుందో, ఈ వర్డ్ కూడా చెప్పటం జరిగింది, సీక్రెట్ అగ్రిమెంట్స్ అనేసి. సో ఈ అగ్రిమెంట్స్ని మళ్ళీ మేము పర్యవేక్షిస్తాము ఇంకొకసారి అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా 2 దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలి. చూడండి, మ్యాప్కి సంబంధించి చూస్తే మన భారతదేశానికి సౌత్ వెస్ట్ సైడ్లో ఈ మాల్దీవులు అన్నటువంటిది ఉంటుంది. మ్యాప్ కూడా గుర్తుండాలి. మరి ఇక్కడ చూడండి, 2 దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేసి చూస్తే, ఒకటి సెక్యూరిటీ మరియు డిఫెన్స్కి సంబంధించి 2 దేశాల మధ్య డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతాయి. అవునా? దోస్తీ అనేసి, ఎక్వెరన్ అనేసి, ఇవన్నీ 2 దేశాల మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజెసే. అంతేకాదు, ఇందాకే చెప్పుకున్నాం ఏమని, మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ని అందించటం, ట్రైనింగ్ని అందించటం, సహాయ సహకారాలని అందించాము. అవునా? అలాగే ఆపరేషన్ షీల్డ్ అన్నటువంటిది డిఫెన్స్కి సంబంధించి రీసెంట్గా 2021లోనే మొదలు పెట్టారనమాట. సో ఆపరేషన్ షీల్డ్ అన్నటువంటిది ఏ 2 దేశాలకి సంబంధించినటువంటి డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించిన ఆపరేషన్ అంటే భారతదేశం మరియు మాల్దీవులు.
నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి చూస్తే వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి మన భారతదేశం సహాయం అందిస్తోంది. అందులో భాగంగా ఒకటి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నటువంటిది కానివ్వండి, అక్కడి క్యాపిటల్ని అనుసంధానిస్తూ ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు, అదొకటి. అలాగే ఇది కూడా హనిమాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అన్నటువంటిది, అక్కడ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడంలో కూడా మన వాళ్ళు సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అంతేకాదు మాల్దీవ్స్కి సంబంధించి ఇండియా అన్నటువంటిది మేజర్ ట్రేడ్ పార్ట్నర్గా కూడా అవతరించింది మొన్నటి వరకు. అంతేకాదు రెండు దేశాల మధ్య బైలేటరల్ సంబంధాలు అన్నటువంటివి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సంబంధాలు అనేవి కొంచెం కొంచెంగా డెటియూరేట్ అవుతూ వస్తూ ఉన్నాయి. మరి రెండింటికి మధ్య సెట్ బ్యాక్స్, ఛాలెంజెస్ అనేవి ఏమేమి ఉన్నాయి అంటే, మాల్దీవులు 2017 సంవత్సరంలో చైనాతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవటం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఎకనామిక్గా చాలా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అలాగే డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్కి సంబంధించి కనుక మనం చూస్తే, ఒకటి అడ్డు రీక్లమేషన్ అండ్ షోర్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది కావచ్చు, అలాగే డ్రగ్ డీటాక్సిఫికేషన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం, నేషనల్ కాలేజ్ ఫర్ పాలసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం, ఇలా మన భారతదేశం అక్కడ చాలా ఇనిషియేటివ్స్ని చేపట్టింది కూడా. ఇవి రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలుగా మనం చెప్తాము. మరి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది మాల్దీవుల మీద ఎలా ఉంది అన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఇస్తూ ఉన్నాను, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, రీసెంట్గా ఇలా మాల్దీవుల అధ్యక్షుడు హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం నుంచి మేము బయటకు వస్తూ ఉన్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అసలు ఈ అగ్రిమెంట్ ఏంటి, హైడ్రాలజీ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, వీటి వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి, మాల్దీవులకి మరియు మన భారతదేశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.